హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో న్యూ హెయిర్ స్టైల్ తెలుసుకుందాము. ఈ హెయిర్ స్టైల్ కోసం ఫస్ట్ వచ్చేసి పోనీ వేసుకోవాలి. మనం ఏది చేస్తున్నా హెయిర్ పైన ఎక్స్పెరిమెంట్స్, ఫస్ట్ మనం హెయిర్ అంతా కోమ్ చేసుకోవాలి. నెక్స్ట్ హెడ్ బాత్ చేసుంటే చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అనేది. ఆయిల్ పెట్టి హెయిర్ స్టైల్ అనేది చేయొద్దు, అంత నీట్ ఫినిష్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇలా పోనీ టైల్ వేసేసి మీకు ఎంత హైట్లో కావాలి అనేది పోనీ మీ ఇష్టము. నేనైతే ఇయర్ లెంత్కి వేశాను మా పాపకి. ఓకే, ఇలా 2 పార్టీషన్స్ తీసాను. ఇలా 2 పార్టీషన్స్ తీసి చూడండి, 1 పార్టీషన్లో ఒక సైడ్ చిన్నగా కొంచెం 1 లేయర్ తీసాను. హెయిర్ని తీసి దీన్ని మనము చిన్న పాయలక అల్లేస్తాము. చిన్న లేయర్ లాగా ఇలా చూడండి, వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇలా అల్లి 1 సైడ్ ఉన్న పోనీలో ఇంక మనకు 1 సైడ్ అవసరం లేనిది ముందుకు వేసేస్తే అది మనకు డిస్టర్బ్ చేయదు. ఈ పోనీలో ఒక సైడ్ నుంచి 1 లేయర్ని మీరు తీయాలి. ఎక్కడికి తీయాలి అంటే మీరు అల్లుతున్నారు కదా మీ హ్యాండ్లోకి, అలా ఒక 1 లేయర్ని తీసి ఒక ట్విస్ట్ చేయాలి. ఇలా ఒక ట్విస్ట్ అయ్యాక మళ్ళీ ఒక లేయర్ని ఎక్కడి నుంచి అనంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక సైడ్ నుంచే తీయాలి. ఓకేనా, పైన ఉన్న లేయర్ని తీయొద్దు. ఎందుకు అనంటే లాస్ట్లో మనం ఫినిష్ టచ్ ఇచ్చేప్పుడు మనం పైనుంచి తీసాము అనంటే రింగ్స్ అనేటివి రావు. ఓకే, ఇలా సైడ్ నుంచి మీరు 1 లేయర్ని తీసి ఇలా ట్విస్ట్ చేయాలి, అంటే ఒక పాయలాగా అల్లాలి. ఓకే, చూడండి మీరు అలా అల్లుతుంటేనే ఒక లేయర్స్ లాంటిగా హెయిర్ అనేది వస్తుంది. ఓకే, మన హెయిర్ స్టైల్ చూడండి, ఇలా లేయర్స్గా చిన్నవే తీసుకోండి. పెద్దవి తీసుకుంటే మీకు చాలా లేయర్స్ అనేటివి రావు. చిన్న లేయర్స్ తీసి చాలా నిదానంగా వేయండి. ఇప్పటి వరకు నేను వేసిన హెయిర్ స్టైల్స్లో ఇది వన్ ఆఫ్ ద ఈజీ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, చాలా ఈజీగా వితిన్ 10 మినిట్స్లో అయిపోయింది నాకైతే. ఇంకా కొంచెం ఫాస్ట్గా వేసేవాళ్ళు 10 మినిట్స్ అంటే నేను కెమెరా పెట్టి చేయాలి కాబట్టి కొంచెం లేట్ అయింది. ఈజీగా వేసేవాళ్ళు, కెమెరా ఏం లేకుండా వేసేవాళ్ళు అయితే చాలా ఈజీగానే ఫాస్ట్గానే అయిపోతుంది. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఈజీగా అర్థమవుతుంది హెయిర్ స్టైల్ ఎలా వేస్తారు అనేది. ఓకేనా, ఇలా 1 లేయర్ తీసి మళ్ళీ ట్విస్ట్ చేయాలి. ఓకే, మీరు ఒకవేళ ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేస్తున్నారు ఛానల్స్ చూసి అనంటే ఒక్కసారి చూసి మీరు హెయిర్ స్టైల్ అనేది వేయొద్దు. మీరు హెయిర్ పైన ట్రై చేస్తున్నారు అనంటే ఖచ్చితంగా మీరు వీడియోని ఎదురుగా పెట్టుకొని ఒక 1 ఆర్ 2 టైమ్స్ వేశారు అనంటే మీరు ఏదైనా ఫంక్షన్స్కి ఇలా వేసేప్పుడు కొంచెం ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది. ఏదైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ శారీ ప్లేటింగ్ కానీ ఏవైనా ఒక్కసారికే రావు. మీరు మోర్ దెన్ ప్రాక్టీస్ చేస్తే మనకు అవసరం ఉన్నప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఏమన్నా అర్జెంటుగా ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఎందుకు అంటే మనం చాలా ప్రాక్టీస్ చేసాం కాబట్టి. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వస్తే చూడండి, మనము ఇలా లేయర్స్ అల్లేది లాస్ట్ వరకు వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ కూడా ఒక 1 లేయర్ తీసి ట్విస్ట్ చేస్తున్నాను. ఇవి ఏ లాంగ్ హెయిర్ ఉన్నా షార్ట్ హెయిర్ ఉన్నా చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇది కొంచెం లాంగ్ హెయిర్ కంటే కొంచెం మీడియం ఉన్న హెయిర్కి బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే, చూడండి ఇలా అల్లాలి. ఇంకా లాస్ట్ లేయర్ తీస్తున్నాను 1 సైడ్. ఇలా అల్లేసి మిగిలిన హెయిర్ని కూడా మనము నీట్గా అల్లాలి. లాస్ట్ వరకు అల్లేసి, కొందరికి హెయిర్ ఏమవుతుంది అనంటే మనం అల్లేసాక అక్కడే నిలబడిపోతుంది, కొందరికి నిలబడదు. మా పాపది కొంచెం డ్రై హెయిర్, అందుకు నిలబడదు. అందుకనేసి నేను ఇలా పిన్ తోటి సెక్యూర్ చేసేసాను. మీకు పిన్ తోటి సెక్యూర్ చేయకుండా ఉంటుంది అనంటే ఉంచేయచ్చు. చూడండి, అల్లాక ఇలా ఉంటుంది మన హెయిర్ స్టైల్ అనేది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన హెయిర్ స్టైల్ అమ్మాయిలు ఉన్న ప్రతి ఒక్కరూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ పోనీ దగ్గరికి వెళ్తున్నాము.
ఇలా మా పాప మా పాప చూడండి అప్పుడే ఎలా వచ్చింది మమ్మీ అని చూసేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇలా మనం సైడ్ ట్విస్ట్ చేశాక నెక్స్ట్ సైడ్ లేయర్ని అయితే తీస్తున్నాము. ఇది కూడా ముందే చెప్తున్నాను, మీరు చాలా చిన్న చిన్న లేయర్స్ తీశారు అని అంటే మనకి ఈ హెయిర్ స్టైల్కి చాలా లేయర్స్ అనేటివి వస్తాయి. ఓకే, ఇలా ట్విస్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇలా ఇంకొక లేయర్ తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోని. ఓకే, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ అనేది కోరుకుంటారు, ఏ యూట్యూబర్ అయినా. ఓకే, మీకు వీడియోస్ నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి. ఓకే, చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఒక వీడియో అవుట్ సైడ్కి రావాలి అంటే దాని వెనుక చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్, అంత ఈజీ అయితే కాదు. ఓకే, అవి ఇలా వీడియోస్ చేసే వాళ్ళకే అర్థమవుతాయి ఆ వెనక ఉన్న కష్టం ఏంటి అనేది. ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తేనే ఏదైనా ఏ ప్రొఫెషనల్లో అయినా మనము ముందుకు రాగలము. ఓకేనా. నెక్స్ట్ ఇలా మళ్ళీ లేయర్స్ని తీసి చాలా స్లోగా అల్లుతున్నాను. నాకు ఏదైనా హెయిర్ స్టైల్ వేయాలి అని అంటే మా పాప అస్సలు కోఆపరేషన్ చేయదు. ఇంకా నేను అడిగి 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 మా పాపకి కోఆపరేషన్ చేయించుకోవాలి. ఓకే, ఇంకా మళ్ళీ 2 or 3 టైమ్స్ అడిగాక ఓకే మమ్మీ అనేస్తుంది. చూడండి ఇలా మళ్ళీ 1 లేయర్ని తీసి ట్విస్ట్ చేయాలి. మీకు ఈ హెయిర్ స్టైల్ అనేది చూడడానికి కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు, కానీ చూస్తున్నారు కదా మీరు, చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ హెయిర్ స్టైల్ అనేది మీరు స్పెషల్ అకేషన్లో వేసుకున్నారు అని అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు. నెక్స్ట్ ఇప్పుడు మనకు న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ రోజు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అని అంటే మీ హెయిర్ని అసలు ఎలా వేశారు మీరు ఈ హెయిర్ని, ఈ హెయిర్ స్టైల్ని అని అంటారు తెలుసా. అంత బాగుంటుంది లాస్ట్ అవుట్పుట్ అనేది. ఓకే, చూడండి మళ్ళీ ఇలా లేయర్స్ తీసి అల్లేస్తున్నాము. ఓకే, ఇలా చాలా స్లోగా అల్లుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకు లాస్ట్కి అయితే వచ్చేస్తుంది ఈ హెయిర్ స్టైల్ అనేది. ఓకే, మనం ఇలా అన్ని లేయర్స్ అయిపోయాక మొత్తం అల్లేసాక చాలా ఈజీగా ఓన్లీ ఒక 4 పిన్స్ అండ్ 1 రబ్బర్ ఉంది అని అంటే చాలు. మీరు ఇంకా చాలా ఈజీగా దాన్ని సెక్యూర్ చేసి పిన్ చేసేయచ్చు. ఓకేనా, ఇలా మొత్తం అయితే అయిపోయింది. అక్కడ నేను పిన్ తోటి సెక్యూర్ చేసేసాను. చూడండి టోటల్ మన అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసింది. ఓకే, అంతా అల్లేసాక ఇప్పుడు చూడండి అలా మనము పైకి పెట్టేసి అలా 2 సైడ్స్ అక్కడే పట్టుకోవాలండి. మీరు చూడండి వీడియోని, అలా పైకి పెట్టేయడమే. ఓకే, చూడండి టోటల్ అవుట్పుట్ ఎలా ఉందో అసలు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది. ఇలా పిన్ తోటైతే నేను సెక్యూర్ చేసేస్తున్నాను. ఓకే, నాకైతే టోటల్గా ఒక 4 పిన్స్ యూజ్ అయ్యాయి. ఇలా ఆ పైననే మనకు ఒక 2 పిన్స్, నెక్స్ట్ సైడ్ 2 పిన్స్, నెక్స్ట్ మర్చిపోయాను చూడండి, ఇంకా చూపిస్తాను నేను. అలా పైన వచ్చేసి 2 పిన్స్ సెక్యూర్ చేశాను. చూడండి అలా వచ్చింది అన్న హ్యాపీనెస్ తోటి మీకు అన్నిసార్లు చూపిస్తున్నాను. ఓకే, ఎలా ఉంది అనేది చెప్పండి. ఇప్పుడు లాస్ట్లో మనం అల్లేసి మిగిలిపోయిన హెయిర్ ఉంది కదా, ఆ పిన్స్ తీసేసి ఆ 2 లేయర్స్ని మనం పట్టుకొని వాటిని డౌన్కు తీయాలి. మీరు వీడియోని చూడండి, అలా వెనక్కి తీయాలి. మీరు పైనుంచి వేయొద్దు, ప్లీజ్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. లోపల నుంచి తీసి అలా కాదు, చూడండి అలా లోపల నుంచి తీసి ఆ రెండిటికి ఒక రబ్బర్ తోటి చూడండి అక్కడ సెక్యూర్ చేసేస్తున్నాను నేను, అది వీడిపోయి రాకుండా. ఓకేనా, ఇలా ఒక హెయిర్ బ్యాండ్ తోటి
చూడండి సెక్యూర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అనంటే, మనము పోనీ వేసాం కదా పోనీ టెయిల్, దాని కింద లోపలికి మనకు కొంచెం లెంత్ ఉంది హెయిర్ అనేది. చూడండి అది ఎక్కడ అనేది నేను చూపిస్తాను. అక్కడ ఓకేనా? కనిపిస్తుంది కదా వీడియోలో. అక్కడ ఒక సేఫ్టీ పిన్ తోటి మీరు సెక్యూర్ చేశారు అనంటే ఇంక అస్సలు అది కిందకే రాదు ఫ్రెండ్స్. చూడండి అలాంటి పిన్ తోటి మీరు సెక్యూర్ చేయండి. నేనైతే ఒక 1 పిన్ పెట్టేశాను. మీకు ఇంకా సేఫ్టీగా ఉండాలి అంటే ఇంకొక పిన్ పెట్టేసినా సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని సైడ్ కూడా పిన్ తోటి సెక్యూర్ చేయాలి. లేదు అనంటే మనం ఇలా నడిచేప్పుడు గానీ, జరిగేప్పుడు గానీ సైడ్‌కి పోతుంది. చూడండి నేను 2 హ్యాండ్స్ ఎక్కడ పట్టుకున్నానో అక్కడ 2 పిన్స్ పెట్టేశారు అనంటే ఇంక ఈ హెయిర్ స్టైల్ అనేది ఎక్కడికి జరగదు. ఓకే. పిన్ అక్కడైతే పెట్టేశాను. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా పిన్ పెట్టేస్తున్నాను. ఓకే. టోటల్ అవుట్‌పుట్ అయితే చూడండి. ఇంకా లాస్ట్‌లో మిడిల్‌లో ఈ పిన్ సెక్యూర్ చేసేసాను. చూడండి ఈ ఒక్క పిన్ తోటి హెయిర్ స్టైల్ అనేది టోటల్‌గా చేంజ్ అయిపోయింది. చూడండి టోటల్‌గా హెయిర్ స్టైల్ ఎలా వచ్చింది అనేది మీరే చెప్పాలి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే వీడియో. ఓకే. ఇప్పుడైతే టోటల్‌గా చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. హోప్‌ఫుల్ మీకు హెయిర్ స్టైల్ అండ్ ఈ వీడియో 2 నచ్చాయని అనుకుంటున్నాను. ఓకే. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. అమ్మాయిలు ఉన్న ప్రతి మదర్స్ ఖచ్చితంగా ఈ వీడియోని చూసి మీరు హెయిర్ స్టైల్ వేయండి. ఓకే. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.